మిత్రులారా, కారంపూడి మండలం పెద కొదంగళ్ళ గ్రామంలో 2 సంవత్సరాల క్రితం ప్రైవేటు కరెంటు బిల్ రీడింగ్ తీసే సాగర్ బాబు అనే యువకుడు అక్కడ స్థానికంగా లైన్ మ్యాన్గా పనిచేసే వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్ మ్యాన్ పరబ్రహ్మచారి, వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది గ్రామంలో. ఇక్కడ ఉన్నటువంటి 11 kV తీగలు తొలగించాలి, లేకపోతే ప్రమాదం. కాబట్టి నువ్వు వెంటనే వచ్చి తొలగించమని అతనికి ఫోన్ చేశారు. అతను నగరికల్ మండలం చేజర్లలో వారి అత్తగారింటి కాడ ఉన్నాడు. మేము రాకపోతే నువ్వు కరెంటు బిల్లులు తీసే ఉద్యోగాన్ని తొలగిస్తామని చెప్పేసి గట్టిగా ఒత్తిడి చేయడంతో గత్యంతరం లేక అక్కడి నుంచి పెద కొదంగళ్ళు వచ్చిన తర్వాత ఎల్సీ తీసుకున్నాము. ఏఈ గారు, లైన్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఎల్సీ తీసుకున్నాము కాబట్టి తీసేయని చెప్పేసి వాళ్ళతో మాట్లాడామని వీళ్ళిద్దరూ మాట్లాడటంతో సరే స్తంభం తీసుకురండి, స్తంభానికి నిచ్చెన వేయండి, నిచ్చెన తెప్పించండి, వీళ్ళు ఎక్కి తొలగిస్తానని చెప్పేసి సాగర్ బాబు చెప్తే, ఇప్పుడు నిచ్చెన తేవడం సాధ్యం కాదు, నువ్వు పాకుతూ ఎక్కి ముందు కట్ చేయి, రథోత్సవం మొదలవుతుంది అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించి స్తంభం ఎక్కించారు. స్తంభం ఎక్కిన తర్వాత ఆ తీగలు కట్ చేసే క్రమంలో షాక్ కొట్టి పైనుంచి కింద పడి 2 కాళ్ళు 2 చేతులు మొత్తం కూడా చచ్చిపడిపోయి కిడ్నీ నడుము సర్జరీ చేసి 8 రాడ్లు వేసి వెనుపూస దగ్గర చుట్టుపక్కల ఈ రోజున మంచంలోనే 1, 2 అంటే అతనికి 1 వస్తుంది తెలియదు, 2 వస్తుంది తెలియదు. పూర్తిగా ఈ రోజున అక్కడ ఉండే పరిస్థితి, అతని పనులు అతను చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజున సంఘటన జరిగిన తర్వాత వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి కొంత ఖర్చు పెట్టి 6 నెలల్లో తగ్గిపోతుంది, నడుస్తాడని చెప్పి నమ్మబలికి ఆ కుటుంబాన్ని మోసం చేసి కేసు పెట్టకుండా చేసి చివరికి ఈ రోజున వాళ్ళు ఏమయ్యారో ఎక్కడున్నారో కూడా అర్థం కాకుండా మాయమైపోయి ఈ సాగర్ బాబు గుంటూరు, తిరుపతి అనేక సార్ల వైద్యం చేయించుకొని ఇక అతనికి సాధ్యం కాక అతనికి ప్రభుత్వం వికలాంగ పెన్షన్ కూడా 6,000 ఇస్తుంది, మందులు 6,000కు పైగా అవుతున్నాయి. ఇంకా అనేక రకాలుగా అతను ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ప్రభుత్వం ఆ రోజున ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అధికారులు మాట్లాడుతున్నారు. దానికి కారణం ఆ రోజున పేపర్లో వచ్చినప్పటికీ అది సుమోటోగా తీసుకొని కేసు కట్టి దానికి సంబంధిత బాధ్యులను విచారించాల్సి ఉండగా ఎవరు కూడా విద్యుత్ శాఖ కావచ్చు లేదా రెవెన్యూ శాఖ కావచ్చు ఎవరు పట్టించుకోవాలా. దీని మీద బాబు జగజ్జీవన్ రావు సంక్షేమ సేవా సంఘం వాళ్ళు SC/ST కమిషన్కి పెడితే దాన్ని విచారించే క్రమంలో కూడా కారంపూడి రెవెన్యూ వాళ్ళు తప్పుడు తడగ్గా రిపోర్ట్ పంపించడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో SC/ST కమిషనర్ గారు విచారించాలని, ఇందులో ఉన్నటువంటి అందరి మీద ముఖ్యంగా కేసులు నమోదు చేయాలని. సాగర్ బాబు ఈ రోజున సాగు అంచులో ఉన్నాడు. అతను ట్రీట్మెంట్ లేదు, మందులు లేవు, అతను చాలా నిరుపేద. వాళ్ళ అమ్మ పక్షవాతంతో ఉన్నది, వాళ్ళ నాన్న హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు. 2 7 ఏళ్ళు 9 ఏళ్ళు పసిపిల్లలు వాళ్ళు, భార్య ఉంది. ఆ ఆదాయం వనరులు లేవు. కాబట్టి ఇలాంటి కుటుంబానికి అన్యాయం చేసినటువంటి వీళ్ళ మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.